వర్షం కళ్ళజోడు నేను వస్తున్నాను వర్షం. కళ్ళజోడు ఆగు. వర్షం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వా? మాట్లాడకుండా గదిలోకి వెళ్ళు. మందు తాగావు కదా అని నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నాన్నమ్మ మధ్యలోకి రాకుండా ఉంటే నేను నేను వెళ్ళను. ఏం చేస్తారు మీరు? తిడతారు, నాన్న మాటలు అంటారు, మా అయితే కొడతారు. సరే కొట్టండి కొట్టండి కొట్టండి. చెప్. నేను మీ మమ్మీకి నిజం అంతా చెప్పాను. అలాగే చెప్పేయండి. ఇలా రోజు నాటకాలు ఆడి నేను అలసిపోయాను. ఇక నా వల్ల కాదు ఇదంతా. అందరి ముందు మీరు చెప్పిన దానికల్లా తలూపాలి, సంతోషంగా ఉన్నట్టు అందరి ముందు నటించాలి. ప్రతిరోజు చావడం కంటే ఒకేసారి చావడం బాగుంటుంది. ఫోన్ చేయండి అమ్మకి. ఇవ్వండి, నేనే ఫోన్ చేస్తాను. 9823. నీకేమైనా మతిపోయిందా? నీకు తెలుసు కదా మీ అమ్మ ఆరోగ్యం బాలేదని. నాకు తెలుసు మా అమ్మ ఆరోగ్యం బాలేదని నాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు ఆవిడికి నిజం తెలియాల్సిందే కదా. అందుకే మీరు కేవలం ప్రవీణ్ కాలియాకి పెళ్లి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఈ కళ్ళు చూడు వెళ్ళిపోతుంది. అప్పుడు మా ఇంట్లో అందరికీ నా గురించి పూర్తిగా తెలిసిపోతుంది. మీరు ఇలా చెయ్యాలనుకున్నప్పుడు నా మీద ఎందుకు జాలి చూపిస్తున్నారు? ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? ఇవ్వండి, మా అమ్మకి నేనే ఫోన్ చేస్తాను. ఇవ్వండి ఇవ్వండి. లేదు, నువ్వు ఎవరికి ఏమీ చెప్పకూడదు. అంటే నా ఉద్దేశం, ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరిగేదాకా నువ్వు ఎవరికి ఏమీ చెప్పకూడదు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయిందంటే గనక అప్పుడు నీ గురించి నేనే అందరికీ నిజం చెప్పేస్తాను. ఇక ఆ తర్వాత నువ్వు ఇలాంటి డ్రామాలన్నీ ఆడొచ్చు. అర్థమైందా? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు. ఆలియా ఎప్పటికీ కూడా ప్రవీణ్తో కలిసి సంతోషంగా ఉండలేదు. మీరు నా జీవితాన్ని పాడు చేయాలనే ఆలోచనలో మీ చెల్లెల జీవితాన్ని పాడు చేస్తున్నారు. చూడండి, ఎప్పటికైనా మంచిపోయింది లేదు. మీరు దయచేసి పెళ్లి ఆపండి. ఆలియా కంటే ఎక్కువగా మీరే బాధపడతారు. ఇక చాలా ఆపుతావా? అయినా ఆలియాకి అసలు ఏం కాదు. నాకెందుకు బాధగా ఉంది అంటే, నాన్నమ్మకి నీ గురించి నిజం తెలిసిపోయిందంటే ఇక అప్పుడు ఆవిడ మనసు విరిగిపోతుంది. అయినా నీదేం పోయింది? నువ్వు మరో డబ్బున్న అబ్బాయిని పడతావు కదా. కానీ నేను మాత్రం అలా జరగనివ్వను. నీ కుటుంబం ముందు, నా కుటుంబం ముందు నీ గురించి నిజం అంతా చెప్తాను. ఎందుకంటే నువ్వు మళ్ళీ డబ్బున్న అబ్బాయిని ఎవరిని ఇరికించకుండా ఉండడానికి. ఏదో ఒక మూలన పడుంటావు, నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. అర్థమైనా? నీకేమైనా మతిపోయిందా? ఎందుకు అలా నవ్వుతున్నావు? నవ్వాల్సిన విషయం కదా మరి. మీరందరికీ నా గురించి నిజం చెప్పాలనుకుంటున్నారు, కానీ అసలు నిజం ఏంటో మీకే తెలియదు కదా. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నిజమా? ఏ నిజం? నేను మర్చిపోయాను. నువ్వు ఇక నీ డ్రామాలన్నీ ఆపేసి మర్యాదగా చెప్పు. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు? ఇవన్నీ వదిలేయండి. ముందు మీరు నాకు విషయం చెప్పండి. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా ఏదైనా కారణం వల్ల ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోతే అప్పుడేం చేస్తారు? ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోడు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. కళ్ళజోడు. ప్రవీణ్ ఆలియాని ప్రవీణ్ ఆలియాని పెళ్లి. కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? కిందికి దిగు. ఒకవేళ నీకేమైనా అయిందంటే నాన్నమ్మ నన్ను వదిలిపెట్టదు. అక్కడ దాకా వెళ్ళాలి, తెలుసుకోవాలి కదా ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడో లేదో అని. అరే, నువ్వు అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏందో నీకు చెప్తాను కదా. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. ఏమీ తెలీదు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. చూడు, నువ్వు ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకోడు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకుంటాడు. ప్రవీణ్ ఆలియాని పెళ్లి చేసుకోడు. నీకు పిచ్చెక్కిందా? ఒకవేళ నీకేమైనా అయిందంటే నువ్వెందుకు ఇలా ఒకవేళ ప్రవీణ్కి ఆలియాతో పెళ్లి జరగకపోతే అని అంటున్నావు? నాకు తెలుసు నీ మైండ్లో ఏదో ఖచ్చితంగా ఆలోచిస్తున్నావు. ఇంతకీ అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు? నేనెందుకు చెప్పాలి? నేను చెప్తే మాత్రం మీరు నా మాట నమ్ముతారా ఏంటి? నమ్ముతాను. నా మాట వింటారా మీరు? అవును, వింటాను.
అసలు నిజమేమిటంటే మీరేదైతే అనుకుంటున్నారో అది నేను కాదు. ప్రవీణ్ నన్ను ప్రేమించడం లేదు. ప్రవీణ్ ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా? బుల్బుల్. అంటే దీని అర్థం బుల్బుల్. బుల్బుల్ గొంతు విన్నారా మీరు? నీకు పిచ్చి కింద రాత్రి వీళ్ళందరికీ గబ్బిలాలు కీచరాల శబ్దాలు వినిపిస్తాయి, నీకు బుల్బుల్ గొంతు వినిపిస్తోందా? అరే మీకు వినిపించడం లేదా? చాలా తీయగా ఉంటుంది తన గొంతు. ఎంత ప్రేమగా మాట్లాడుతుందో తెలుసా బుల్బుల్? బుజ్జిగా చిన్నదిగా, ఎదుగో ఇంత చిన్నదిగా బుజ్జిగా ఉంటుంది కదా తను. ఇంత చిన్నగా ఉంటుందా బుల్బుల్? ఎంత కదా ఉంటుంది. కాకెక్కడైనా పెద్దదిగా ఉంటుందా? అంటే దీని అర్థం నువ్వు పక్షి గురించి మాట్లాడుతున్నావా? మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఇప్పటివరకు నువ్వు ఎవరి గురించి చెప్పావు? ఏ అమ్మాయి? అదే ప్రవీణ్ ప్రేమిస్తుంది కదా, ఆ అమ్మాయి గురించి చెప్పు. ఎవరు ప్రేమిస్తున్నారు ప్రవీణ్ ని? తాగిది తానైతే నా మైండ్ పాడు చేస్తోంది. ఇప్పటికి పక్షి గొంతు చాలా విన్నావు నువ్వు. ఈ కిందకి దిగు. లేదు, నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటాను. మీకు తెలుసా కాసేపట్లో ఇక్కడ వర్షం పడుతుంది. నీకు నిజంగానే పిచ్చెక్కింది. ఒకసారి పక్షుల గొంతు వినిపిస్తుందంటావు, ఒకసారి వర్షం పడుతుందంటావు. నువ్వు అడవిలో పుట్టి ఉండాల్సింది, జంగిల్ క్వీన్. అయినా ఇప్పుడు వర్షం ఎందుకు పడుతుంది? అసలు పడదు. మీకెలా తెలుసు? అది నేను గాడ్కి ఫోన్ చేశాను కదా. మీరు గాడ్తో మాట్లాడారా? ఆ, నేను మాట్లాడాలి. గాడ్తో నన్ను మాట్లాడించండి. ఇదిగో. ఓ నో, అది గాడ్ ఫోన్ నంబర్ కింద గదిలో ఉంది. నువ్వు కిందికి పద, అక్కడే గాడ్తో మాట్లాడొచ్చు. ఓకే పదండి. వద్దు, స్టాప్. మీరెలా గాడ్తో మాట్లాడగలరు? మీకు గాడ్ మీద అసలు నమ్మకమే లేదు కదా. ఆయన మీతో ఎందుకు మాట్లాడతాడు? అంటే దీని అర్థం నువ్వు స్పృహలోనే ఉన్నావు, మత్తులో ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నావు కదా. లేదు, నాటకం అయితే మీరే ఆడారు కదా మత్తులో ఉన్నట్టు. ఎంగేజ్మెంట్ లో రిమెంబర్? నీకు ఇది కూడా గుర్తుందా? అంతకంటే పెద్ద నాటకం కూడా గుర్తుంది. మీరు ఆడుతున్నారు కదా నన్ను పెళ్లి చేసుకుని. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. చూస్తాను మిమ్మల్ని. అలాగే చూసుకో, నేను ఇక్కడే ఉంటాను కదా. కానీ నేనుండను కదా. నేనైతే వెళ్ళిపోతాను. కళ్ళజోడు విల్ బి గాన్. అప్పుడు మీరు నన్ను మిస్ అవుతారు. ఆలోచిస్తారు ఎవరితో గొడవ పడాలా అని, ఎవరిని తిట్టాలి, ఎవరు నానాలి, ఏ కళ్ళజోడు అని. ఎప్పుడు అంటూనే ఉంటావు కానీ ఇక్కడ నుంచి మాత్రం కదలట్లేదు. ఇప్పటికే ఎక్కువైంది, పద కిందికి వెళ్దాం. లేదు, నేను ఇప్పుడు రాను. నన్ను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి, చాలా దూరంగా. నువ్వు బుల్బుల్లాగా ఎగిరిపోవు కదా. అవును, నేను ఎగరాలి. బుల్బుల్లాగా ఎగిరిపోతాను ఆకాశంలోకి. నేను ఇక్కడికి కింద పడేసాను అనుకో, తిన్నగా పైకి వెళ్ళిపోతావు. పడేనా? బాబు ప్రవీణ్, ఈరోజు మేము మీ పిన్ని బాబాయ్లతో సరిగా మాట్లాడమే కుదరలేదు. వీలు చూసుకుని ఇంటికి తీసుకురావాలని. ప్రవీణ్ బాబు, మీ ఇంట్లో కేవలం మీ పిన్ని బాబాయిలే ఉన్నారు కదా. మీరిలా ప్రతిదానికి తలూపుతూ సమాధానం ఎందుకు చెప్తారు? ఐ మీన్, మీరు ఇంత సీరియస్ గా ఉంటే మీకు ఈ పెళ్లి ఎవరో బలవంతంగా చేస్తున్నారేమో అనిపిస్తోంది. మాట్లాడుకోపోర్మా, నోటికి ఎంతొస్తే అంత అంటమేనా? ఎవరైనా తనకి బలవంతంగా ఎందుకు పెళ్లి చేస్తారు? నాకు తెలుసు, ప్రవీణ్ ఆలియాని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది. కానీ అమ్మా, దీనికైనా ఆయన జవాబు చెప్పొచ్చు కదా. అవును పూర్ణమా, చెప్పొచ్చు. కానీ అందరిని ఇలాగా వాగుతూనే ఉండాలని రూలేం లేదుగా. నువ్వైతే రోజంతా మాట్లాడుతూనే ఉంటావు. కొంతమంది మౌనంగా ఉండి కూడా మాట్లాడతారు కదా బాబు. ఐఎమ్ సారీ, నాకెందుకో మీరు తనని ప్రేమించడం లేదనిపించింది. ఎనీవేస్, మీరు నాకు ఇది చెప్పండి, మీ మధ్య ప్రేమ అసలు ఎలా పుట్టింది? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేకపోతే మెల్లిమెల్లిగా ప్రేమ పుట్టిందా? మొట్టమొదటి మీరిద్దరు ఎక్కడ కలిసారు? ఎవరిని ప్రపోజ్ చేశారు? పూర్ణిమ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? అతను మాట్లాడడం లేదు, నువ్వేమో ప్రశ్నలు అడుగుతున్నావు. ఎవరైనా ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడుగుతారా? నీకేమైంది అసలు? నువ్వెందుకు కోప్పడుతున్నావు? ఏదో నిన్నే ప్రశ్నలన్నీ అడుగుతున్నట్టు. ఆయనకి ఏ ప్రాబ్లము లేనప్పుడు నీకెందుకు ప్రాబ్లంగా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఆకలిగా ఉందా? కానీ బాబు, టైం చూడు. ఈ టైంలో తినడానికి అసలు ఏం దొరుకుతుంది చెప్పు?
అమ్మమ్మ ఇక్కడికి పక్కనే ఒక పావు బాజీ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి తినొచ్చు మనం. అవును కదా, అదైతే చాలా ఫేమస్ కూడా. పద బాబు, నేను తింటాను. ఆ, పదండి వెళ్దాం. అలాగే. ఇక నోరు మూసుకొని మాట్లాడకుండా పడుకోవాలి, అర్థమైనా? దెబ్బ తగిలింది. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఏడవకు, చూప్ చూప్. సరే చెప్పు, దెబ్బ ఎక్కడ తగిలింది? ఇక్కడ ఇక్కడ ఇలా చూడండి, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, కానీ మీకు కనిపించడం లేదు. నువ్వు ఇంత చిన్న దెబ్బ కోసం అంతగా గొడవ చేస్తున్నావా? నొప్పిగా ఉంది, నాకు ఎంత నొప్పిగా ఉందో తెలుసా? నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కదా. ఆపరేషన్? ఒకవేళ డాక్టర్ కాల్ తీసేస్తారనుకుంటా. అమ్మో వద్దు, ఆపరేషన్ వద్దు, ఆపరేషన్ వద్దు. అరే, నేను నీకు మందు తాగించినందుకు అసలు నా బుర్రకు చేయాలి ఆపరేషన్. చూడు, సైలెంట్ గా ఉండు, సైలెంట్ గా ఉండు. నిన్నే. అరే రే రే, నా కళ్ళు చూడు. అంటే నా ఉద్దేశం, నా కిస్మిస్. ఏడవకు, ఏం కాలేదు నీకు, ఏం కాలేదు. చిన్న దెబ్బ కదా తగిలింది, తొందరగానే తగ్గిపోతుంది. ఏడవకు. ఇలా చూడు, నాకు చెప్పు, నేను ఇప్పుడు ఏం చేస్తే నీకు ఈ నొప్పి తగ్గిపోతుంది? నేను ఏం చేయాలో చెప్పు. గులాబ్ జామ్ కావాలి. ఇప్పుడు ఇంత రాత్రి పూట నేను గులాబ్ జామ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? కిచెన్ నుండి. కిచెన్ నుంచా? కానీ తీపి తినటం వల్ల మత్తు ఇంకా ఎక్కువ అవుతుంది. వద్దు. సరే తల్లి, ముయ్. నేను తీసుకొస్తాను, ముయ్. వెళ్తున్నాను. చూడండి, ఆ? 2 తీసుకురండి, సరేనా? ఏమండి, 4 తీసుకురండి. ఒక్క నిమిషం. వేడిగా తీసుకురండి, నాకు వేడిగా అంటే చాలా ఇష్టం. కిచెన్ అంటే ఇలా ఉంటుందా? మరి గులాబ్ జామ్ ఎక్కడ ఉంటుంది? గులాబ్ జామ్, గులాబ్ జామ్, గులాబ్ జామ్. రాబిన్, బహదూర్. సర్వెంట్స్ అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఇప్పుడు నేనే వెతుక్కోవాలి. రాక్ స్టార్ నుంచి వంటోడిగా మార్చేసింది నన్ను. అసలు ఈ గులాబ్ జామ్ ఎక్కడ దొరుకుతుంది? ఫ్రిడ్జ్లో ఉండి ఉంటుంది. దొరికింది. గులాబ్ జామ్ తనకి వేడిగా కావాలంది కదా. వేడి చేస్తే అయిపోతుంది కదా. అరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తను, నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఈ గులాబ్ జామ్ కాస్త వేడి చేసిస్తావా? సరే వద్దులే, నువ్వు ఒక పని చేయి, ఫ్రిడ్జ్ మూసేయి. అభి, నేను నీకోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ నువ్వు ఇక్కడ నీకోసం గులాబ్ జామ్ వెయిట్ చేసుకుంటున్నావా? నాలుగు కావాలంది. అరే లేదు లేదు, ఇవి నా కోసం కావు, ఇవి ఆ మాయలాడి కళ్ళజోడు కోసం. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు ఒక టిపికల్ హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఓ తను, ప్లీజ్ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు మళ్ళీ. ఎందుకు మాట్లాడకూడదు నేను? నువ్వు ఎప్పుడైనా నా కోసం ఈ పని చేసావా? నీ కోసం ఎందుకు గులాబ్ జామ్ వేడి చేయాలి? నువ్వు అసలు గులాబ్ జామ్ తింటావా చెప్పు? నువ్వు ఎప్పుడు తినేది కేక్ కదా. సరే అయితే కేక్ వేడి చేయొచ్చు కదా నా కోసం. మా తల్లి, ఎవరైనా కేక్ వేడి చేసుకుని తింటారా? ఐ మీన్, ఇంతవరకు నువ్వు నా కోసం ఏమైనా చేసావా? నేను నీకోసం చాలా చేశాను, ఇంకా ఏం మిగులుందని? సరే చెప్పు, నువ్వు నాకు ఏం చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఆ చెష్మిష్ నుంచి తీరిక దొరికితేనే కదా నా కోసం ఏమైనా చేయడానికి. దీని అర్థం తనని పెళ్లి చేసుకున్నా, నిన్ను చేసుకున్నా, ఇద్దరికి సేవలు చేయాలా? అంటే నువ్వు నన్ను అసలు పెళ్లి చేసుకోవన్నమాట. నాకు ముందే తెలుసు, నువ్వు నన్ను వదిలేస్తావని. యూ డోంట్ లవ్ మీ. ఓ ఐ లవ్ యు అమ్మ తల్లి, ప్లీజ్ కెన్ యు కీప్ క్వైట్. ఒకవైపు ఇంట్లోది, మరొక వైపు బయటది. నువ్వు నన్ను పరైదాన్ని అంటున్నావా? అరే క్రేజీ, నువ్వు ఇంట్లో దానివి, బయటిది అది. అక్కడ పైన మందు తాగి మత్తుగా గదిలో కూర్చుంది అది. ఒకవేళ ఇప్పుడు నీ గులాబ్ జామ్ తీసుకెళ్లేదంటే అప్పుడు తను మొత్తం ఇంట్లో అందరినీ నిద్రలేపుతుంది. అప్పుడు ఒకవేళ నాన్నమ్మ నిద్రలేస్తే నాన్నమ్మ నా అంత చూస్తుంది. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో. ఈ గులాబ్ జామ్ తనకి ఇచ్చేసి వస్తాను. ఆ తర్వాత నేను ఉండేది నీతోనే కదా, ప్లీజ్. ఓకే. ఇంతకీ నువ్వు గులాబ్ జామ్ తింటావా? ఐ హేట్ గులాబ్ జామ్ అండ్ యు నో దట్. ఓకే ఓకే. 1 2 3 4. అయినా నువ్వే ఓ గులాబ్ జామ్లా స్వీట్గా ఉంటావు కదా. పదండి వెళ్దాం. అదేంటి బాబు, లోపలికి రాకుండా అలా ఎలా వెళ్ళిపోతారు? కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళండి. లేదా ఆంటీ గారు, అది యాక్చువల్లీ పిన్ని బాబాయ్లు వచ్చారు కదా, అందుకని నా చెల్లెలు కూడా వాళ్ళతోనే వచ్చారు. వాళ్ళకి ఈ ఊరు కొత్త, ఏమీ తెలియదు, ఎవరు పరిచయం లేరు, అందుకని నేను త్వరగా వెళ్ళాలి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి బాబు. అలాగే కారు కాస్త నెమ్మదిగా నడుపు. అలాగే నానమ్మ. బుల్బుల్, నేను నీతో మాట్లాడాలి.
అదే అది ప్రజ్ఞవదిన చెప్పారు నాకు కాలేజీ గురించి నేను తనతో మాట్లాడొచ్చని. ఆ బుల్బుల్ నువ్వు ఒక పని చేయమ్మా. ప్రజ్ఞకి కాలేజ్ నుంచి లెటర్ వచ్చింది కదా, అది కూడా నువ్వు ప్రవీణ్కి ఇచ్చేసేయి. నేను ఇవాళ ఫంక్షన్ హడావిడిలో ప్రజ్ఞకి దాని గురించి చెప్పడమే మర్చిపోయాను. అలాగే అమ్మా. అత్తయ్య పదండి. పూర్ణిమ నువ్వు మాట్లాడరా, ఆ లెటర్ మర్చిపోకుండా ఇవ్వు. వస్తాం బాబు. ఇదంతా ఏంటి ప్రవీణ్? నేను నా ఫ్యామిలీ ముందు ఏమీ మాట్లాడలేను కదా అని నువ్వేమైనా చేయొచ్చు అనుకోవద్దు. అంతగా అసలు ఏం జరిగిందని నువ్వు మా అమ్మకి అబద్ధం చెప్పావు. చూడు, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ముందు ఆక్వర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పేశాను, అభి ముందు కానీ తన ఫ్యామిలీ ముందు కానీ నీ గురించి ఎవరు మాట్లాడకూడదని. నువ్వు చెప్పేశావా? హౌ కుడ్ యు డూ దిస్ ప్రవీణ్? ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆలియా ముందు నా గురించి మాట్లాడారంటే అప్పుడు మొత్తం గందరగోళం అయిపోతుంది. రిలాక్స్ బుల్బుల్, డోంట్ వరీ. నేను మన గురించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నేను వాళ్ళకి చెప్పిందల్లా ఒకటే, నాకు ఆలియాకి పెళ్లి జరగబోతుంది కాబట్టి నీ గురించి మాట్లాడకూడదన్నాను. అయిపోయింది కదా, మాట్లాడాలనుకున్నది నువ్వు మాట్లాడేసావు కదా, ఇక వెళ్ళు. బుల్బుల్, థ్యాంక్స్. నాతో ఇంత రూడ్గా మాట్లాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. బుల్బుల్, యూనో నీ ఈ ద్వేషమే నన్ను నీకెంత దూరంగా ఉంచింది. లేకపోతే నేను నీకు దూరంగా ఉండడం చాలా కష్టమయ్యేది. నీకు ఎలా దూరం కాగలను? హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. వెచ్చని ఊపిరిగా వెలిగే సూర్యుడు, చల్లని చూపులతో దీవెనలిస్తాడు. అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమవుతాడు. చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు. ఎందుకు ఇంత టైం పట్టింది మీకు? 1 2 3 4 గుడ్. పెద్దగా ఏం బాలేదు. మీరు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో మా మామయ్య దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇది నేర్చుకోవడం మిగిలిపోయినట్టుంది. ఏ మనిషి అయినా అన్ని పనులు నేర్చుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఒకటే పని నేర్చుకోవాలి, ఎవరినైనా మద్దతు చేసి ఎలా తప్పించుకోవాలా అనేది. హలో హలో అల్లుడు గారు, ఇంత రాత్రిపూట ఫోన్ చేసినందుకు క్షమించండి. ప్రజ్ఞ గురించి చాలా కంగారు పడుతున్నాను. ఇప్పుడు తనకి ఎలా ఉంది? అయ్యో ఆంటీ గారు, తను చాలా చాలా బాగుంది, నిద్రపోతోంది. నేనెక్కడ పడుకున్నాను? మీ అమ్మగారు ఫోన్ చేసింది. అన్నట్టు ఆంటీ గారు, అమ్మమ్మ గారు ఉన్నారక్కడ, నేను ఆవిడతో మాట్లాడొచ్చా? సరే అల్లుడు గారు, ఇప్పుడే ఇస్తాను. అమ్మమ్మ ఎవరికైనా మత్తు దిగాలి అంటే అందుకు మనం ఏం చేయాలి? ఏమైంది? ప్రజ్ఞ ఆరోగ్యం ఇంకా పాడైందా ఏంటి? అమ్మమ్మ తను బాగానే నిద్రపోతుంది, కానీ నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి అని ఓ, అడుగుతున్నా. అయితే ఓ పని చేయి, ముఖం మీద నీళ్లు చిలకరించి చూడు. అది నేను చేసి చూశాను. అయితే నీళ్లలో నిమ్మకాయ పిండి కలిపి తాగించు. ఒకవేళ దానికి కూడా సరికాలేదంటే ఉప్పు నీళ్లు తాగించి వాంతి చేయించు. ఒకవేళ దానికి కూడా సరికాలేదనుకో బాబు, తన మొహాన్ని పూర్తిగా నీళ్లలో ముంచే. అప్పుడు ఖచ్చితంగా తనకి మత్తు దిగిపోతుంది. మొహం నీళ్లలో ముంచాలా? ఈ ఐడియా చాలా బాగుందమ్మమ్మ, అందుకని మిమ్మల్ని రాక్ స్టార్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటున్నారు అత్తయ్య? ఏం లేదు, అంతా బాగానే ఉంది. నిద్రపోతుంది, ఉదయానికల్లా లేచి కూర్చుంటుంది. మొహం నీళ్లలో ముంచాలి. నన్ను ఇబ్బంది పెడతావా? లేదు, పెట్టు, ఇంకా ఇబ్బంది పెట్టు నన్ను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. మీరేం చెప్తే అది చేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. సరే, అయితే నువ్వు నీ మొహం అందులో ఉంచు.
అరే ఆగిపోయారేంటి? ఏమైంది? పద బాత్రూమ్కి వెళ్దాం. ఎందుకు? నువ్వు స్వీట్ తిన్నావు కదా, ఈ చెయ్యి కడుక్కోవాలి. పద. వద్దు, నేను చేతులు కడుక్కోను. సరే అయితే నోరు కడుక్కుందు గాని. వద్దు, నోరు కూడా కడుక్కోను. అయితే నిన్నే కడిగేస్తాను. వదలండి. అరే నేను ఎక్కడికి రాను. అరవకు, ఇక్కడ నీ మాటలు విను. అరవకు. పద. ప్లీజ్, నేను రాను. వద్దు, నేను నీ మొహాన్ని ఈ కడుక్కోను. నీళ్ళలో ముంచు. ఎందుకు? మొహాన్ని ముంచపోతే నిన్నే ముంచేస్తాను, అర్థమైందా? నేనేమి మొహం పెట్టను. నన్ను చంపడానికి మీరు ఇందులో ఖచ్చితంగా ఏదో కలిపుంటారు. నేను నిన్ను చంపాలనుకుంటే నీ పీక పిసికి చంపుండేవాడిని. అలా చెయ్యకండి, మీరు దొరికిపోతారు. చట్టం చేతులు చాలా పెద్దవి. దానికంటే నీ నోరు ఇంకా పెద్దది. ముందు ఇందులో మొహం పెట్టు. లేదు, ముందు మీరు పెట్టండి. ప్రూవ్ ఇట్. మీరు ఇందులో ఏమీ కలపలేదని నాకు ప్రూవ్ చేసి చూపించండి. నేను నీకు చెప్తున్నాను కదా, ఇందులో నేనేమీ కలపలేదని. ఆ జ్యూస్ లో కూడా ఏమీ కలపలేదనే కదా అన్నారు. సరే అయితే ముందు నేను మొహం ముంచుతాను, తర్వాత నువ్వు ముంచు. ఓకే.